తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిపబ్లిక్ దినోత్సవం నుంచి అమలు చేయనున్న రైతు భరోసా ప్రకటించడం ద్వారా తన రాజకీయ విజ్ఞతను మరోసారి ప్రదర్శించుకున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న నాయకుడిగా తన ఇంగిత జ్ఞానాన్ని కూడా ప్రకటించుకున్నారు. కొత్త పథకం బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న విమర్శలు వారి అక్కసును ప్రదర్శిస్తున్నాయే తప్ప ఆ విమర్శలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించటం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా 12,000 ఇవ్వాలి అని నిర్ణయించారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టారు. రైతు భరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయరు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా లబ్ధిదారుల సమాచారం సేకరించి గ్రామ సభల ద్వారా వివరిస్తారు. ప్రభుత్వం అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తారు. రెవెన్యూ రికార్డుల్లో ధరణి లోపాలలో గతంలో వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు రైతు బంధు వచ్చిందని, వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని కూడా ముఖ్యమంత్రి గారు కోరారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని తెలిసిందే. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000 ఇస్తే తాము 12,000కు పెంచామని ముఖ్యమంత్రి తన వాదన వినిపిస్తున్నారు. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ఎన్నికల పరిషత్తులు నిర్వహించనున్నారు. ఆ తరుణంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్ళలేదు. రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్ళడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రైతు భరోసా పథకాన్ని అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మంచిదని సూచించారు. ఆ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై కూడా దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గతంలో ఏటా 10,000 పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు 12,000కు పెంచుదామని, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, తాము చేసిన మార్పులు రైతాంగము సానుభూతితో అర్థం చేసుకుంటారని మంత్రులు అందరూ భావించారు. ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రేవంత్ రెడ్డి తన చాకచక్యాన్ని అంతా ప్రదర్శించారు. ఎన్ని ఉపసంఘాలు, అధికారుల కమిటీలు వేసినా ఆయన తన సొంత అనుభవాన్ని రంగరించి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా అమలు చేస్తారు. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు 12,000 చొప్పున సహాయం అందిస్తారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం సేకరించిన భూములకు కొన్ని సందర్భాల్లో పొరపాటున రైతు భరోసా వేస్తున్నారని, అటువంటి రైతులు స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించాలని ముఖ్యమంత్రి కోరారు. ఎటువంటి షరతులు లేకుండా పంటలు పండించిన భూములకు రైతు భరోసా అందుతుంది. రైతు భరోసా పథకం వైఫల్యం మీద తమ భవిష్యత్తు పునాది వేసుకోవచ్చునని భావించిన బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ లౌక్యంగా వ్యవహరించడం పెద్ద ఎదురుదెబ్బగా భావించాలి. అంటే షరతులు పెడితే అధికారుల జోక్యం ఉంటుందని, అధికారుల జోక్యము, విచక్షణాధికారం ఉంటే అవినీతికి దోహదం ఏర్పడుతుందని, ఆ విధంగా రైతాంగాన్ని చిరాకు పరిచే నిర్ణయం చేయటం ప్రభుత్వానికి మంచిది కాదని స్వేచ్ఛ మీడియా కొద్ది రోజుల క్రితమే ఒక వీడియో చేసిన విషయం కొంతమందికి తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా మనం చేసిన సూచనలను అనుసరించారని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకము తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. అంటే తప్పులు ఎన్నివారు తమ తప్పులు ఎరిగిన తప్పులు ఏదో రకంగా ఎన్నుతూనే ఉంటారండి. తప్పులు ఖచ్చితంగా వ్యవసాయం చేయని భూములకు, రాళ్లకు, గుట్టలకు, ప్రభుత్వం సేకరించిన భూములకు
రైతు బంధు ఇవ్వటము అధికార దుర్వినియోగమే, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయటమే. ఇప్పుడు అలాగే 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఇవ్వటం అనేది ఒక అద్భుతమైన ప్రణాళిక. గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకు 6,000 చొప్పున అన్ని కుటుంబాలకు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేసింది, మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో దానిని పూర్తిగా ప్రజలలోకి చొప్పించలేకపోవటం వల్ల విజయం సాధించలేకపోయింది. ఈ 12,000 పథకం తప్పకుండా వారిని, గ్రామీణ ప్రజల్లో వారికి ఉన్న అభిమానాన్ని, రైతాంగంలో ఉన్న అభిమానాన్ని స్థిరపరుస్తుంది. అందుకు రేవంత్ రెడ్డి గారు చొరవగా తీసుకునే ఈ నిర్ణయాన్ని, అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉచిత విద్యుత్ ఏ విధంగా పెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేరువ చేశారో, ఈ పథకం కూడా పేదలను మరింత కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులను చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తమ పట్టుని కాంగ్రెస్ స్థిరపరచుకోవటానికి ఈ మూవ్ తప్పకుండా ఉపయోగపడుతుంది. దీని మీద బీజేపీ వారు, బీఆర్ఎస్ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తుంటారు. వాళ్ళ చేతిలో మీడియా ఉండడం వల్ల రకరకాల ప్రచారాలు చేస్తుంటారు, కానీ వాటిని పెద్దగా విశ్వసించాల్సిన అవసరం లేదు. దాని ప్రభావం కూడా అంతగా ఉండదు.